పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఇవాళ చంద్రయాన్-3 విజయం కావడంతో ఇవాళ భారతదేశం ఇతర ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఇవాళ నిలిచింది. ఒక చంద్రయాన్-3 అనేది ఒక కిరీటంగా మనకు వజ్ర కిరీటంగా నిలిచింది. మంచి గొప్ప పేరు తెచ్చుకున్నాం. అసలు ఈ చంద్రయాన్-1, 2, 3 వీటి ఫలితాలు ఏంటి, ఎందుకు దీన్ని ప్రయోగించాల్సి వచ్చింది? ఇవాళ మనతో ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ అనిల్ మనతో ఉన్నారు. అభియాన్ ప్రాజెక్ట్ అసోసియేట్ గారు ఉన్నారు. వారితో ఇవాళ దీని మీద సుదీర్ఘంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అనిల్ గారు నమస్తే. నమస్తే అభియాన్ గారు. సార్ చెప్పండి, ఇవాళ ఏంటి అసలు ఈ చంద్రయాన్-1, 2, 3 ఈ ఎందుకోసము ఇవాళ ప్రయోగం చేయాల్సి వచ్చింది? ఏ దేశాలు వీటిలో పార్టిసిపేట్ అయ్యాయి? ఎలాంటి ఫలితాలు ఎవరికి ఏ దేశానికి దక్కాయి? నేను అనిల్ అని రీజనల్ సైన్స్ సెంటర్ టీఎస్ కాస్ట్ ఆధ్వర్యంలో యాక్చువల్లీ ఈ చంద్రయాన్-3, 1, 2, 3 యాక్చువల్లీ ప్రయోగాలు ఎందుకు చేశారంటే సార్, మనము మూన్లో ఉన్న మూన్ యొక్క డీటెయిల్స్ కనుక్కున్నామని ఈ చంద్రయాన్ శాటిలైట్ని ఇస్రో ప్రయోగించింది సార్. చంద్రయాన్-1 ప్రయోగించారు, 2 ప్రయోగించారు. 2 యాక్చువల్లీ ఏమైందంటే మనకు విఫలమైంది సార్. చంద్రయాన్-2 విఫలమయ్యడానికి కొన్ని సాఫ్ట్వేర్ గ్లిచ్ ఒకటి జరిగింది. ఆఖరి నిమిషాల్లో, ఆఖరి 7 మినిట్స్లో అయితే సాఫ్ట్వేర్ గ్లిచ్ జరగడం ఏంటంటే క్రాష్ ల్యాండింగ్ జరిగింది యాక్చువల్లీ చంద్రయాన్-2లో. కానీ ఆ చంద్రయాన్-2 నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. అంటే దాంట్లో ఉన్న డిఫాల్ట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తము ఆ ప్రోగ్రామింగ్ అన్ని చేంజ్ చేసుకుంటూ చంద్రయాన్-3ని మళ్ళీ మనము సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాం. ఈ చంద్రయాన్-3ని ఇస్రో ప్రయోగించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రయాన్-3ని మనం ప్రయోగించినప్పుడు దాంట్లో ఉన్న చంద్రయాన్-3ని మనం ప్రయోగించాము. అది 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళినాక సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆఖరి 20 నిమిషాలే చాలా క్లిష్టమైన పరిస్థితి సార్. అక్కడ అంటే ఆ 25 మినిట్స్ ఎందుకు క్లిష్టమైనది అంటే ఇస్రో నుంచి మన కమాండ్స్ సిగ్నల్స్ ఏం పోవు సార్. అంటే అది తన సొంతంగా అదే డిక్టేట్ చేసుకోవాలి. ఆ 20 మినిట్స్ లాస్ట్ ఏది ఉందో అది తన సొంతంగా అదే నిర్ణయాలు తీసుకొని అది సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ అనేది జరగాలి అక్కడ. ఈ 20 మినిట్స్ లాస్ట్, ఈ 20 మినిట్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ 12-13 మినిట్స్ ఏదైతే ఉందో రఫ్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ అని జరుగుతుంది. అంటే ఏంటంటే ఏదైతే ఈ ల్యాండర్ ఉందో, విక్రమ్ ల్యాండర్ అనేది హారిజాంటల్ డైరెక్షన్ లో వస్తుంటుంది అన్నమాట మూన్ మీదకి. ఫస్ట్ ఈ 13 మినిట్స్ ఏముందంటే హారిజాంటల్ డైరెక్షన్ మీద అతి వేగంగా వస్తుంటుంది అంటే 6048 km/h స్పీడ్ లో అది హారిజాంటల్ స్పీడ్ లో కిందికి వస్తుంటుంది. అప్పుడే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్స్ ని ఫైర్ చేస్తారు. 2 ఇంజన్స్ మనకి ఏదైతే ఉందో అవి ఫైర్ చేస్తారు. ఆ ఇంజన్స్ ఫైర్ ఏం చేస్తారు, ఆపోజిట్ డైరెక్షన్ నుంచి అది మొత్తం స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ మొత్తం స్పీడ్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే తర్వాత ఏమవుతుందంటే ఒక లాస్ట్ 7 మినిట్స్ ఏందో చాలా దగ్గరికి వచ్చేస్తుంది సార్. ఈ లాస్ట్ 7 మినిట్స్లో ఏదైతే ఉందో దీన్ని ఈ రఫ్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ ఫైన్ బ్రేకింగ్ ఫేస్ అని ఒకటి వస్తుంది. ఈ లాస్ట్ 7 మినిట్స్ ఏందో ఫైన్ బ్రేకింగ్ ఫేస్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే దగ్గరకు వచ్చే వరకు ఏమవుతుందంటే దీని స్పీడ్ని మొత్తమే కంట్రోల్ చేసేస్తారు సార్. జీరోకి వచ్చేస్తుంది స్పీడ్ కంట్రోల్ ఇచ్చినాక ఏమవుతుందంటే ఈ పేలోడ్స్ ఏవైతే దానికి పెట్టారో, విక్రమ్ ల్యాండర్కి ఏవైతే పేలోడ్స్ పెట్టారో, రోవర్కి ఏవైతే రోవర్ అనేది లోపల ఉంటుంది సార్. అది ఇప్పుడే దీని పని ఏముండదు. ఈ విక్రమ్ ల్యాండర్ మీద అయితే పేలోడ్స్ ఉన్నాయో దాని యొక్క లాస్ట్ ఎక్కడైతే దాని చందమామకు చాలా దగ్గరలో ఉన్నప్పుడు దీని సెన్సార్స్ ఆన్ అయిపోతాయి. ఈ పేలోడ్ని ఉన్న సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ సెన్సార్స్ పని ఏంటంటే ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాఫ్ట్వేర్తో తయారు చేసి ఆ సెన్సార్ని ఎలా డిజైన్ చేశానంటే వాళ్ళు ఇప్పుడు తనమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ అనువైన ప్లేస్ని చూసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ గుట్టలు ఉన్నాయా, రౌతులు ఉన్నాయా, మంచి సాఫ్ట్ ల్యాండింగ్ ఎక్కడ ఉందో అనువైన ప్లేస్ చూసుకుంటుంది. అదే సెలెక్ట్ చేసుకుని ఏం చేసుకుంటే చూసుకుంటుంది. ఇక్కడ బాగాలేకపోతే ఇంకో చోట అట్లా మొత్తం చుట్టూ చూసుకొని ఏం చేస్తుంది అంటే ఆ సెన్సార్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. దాని స్పీడ్ని చెక్ చేసుకుంటుంది, ఎర్రర్స్ని చెక్ చేసుకుంటుంది, ఏమైనా మండలు రౌతులు ఉన్నాయి అవి చెక్ చేసుకుని, ఆ ఎడుగుదిగులు ఉన్నాయి అన్ని చూసుకొని మొత్తం స్కాన్ చేసుకుంటుంది ఆ ఏరియాని అంతా. ఒక 4.5 to 2.5 కిలోమీటర్స్ రేంజ్లో అంతా స్కాన్ చేసుకొని ఏమైనా ట్రబుల్ షూట్స్ ఉన్నాయా లేవా, సాఫ్ట్వేర్ గ్లిచ్ ఏమైనా అన్ని చెక్ చేసుకొని అది సాఫ్ట్ ల్యాండింగ్ అన్ని బాగుంటేనే అది ల్యాండ్ అవుతుంది, లేకుంటే అది ల్యాండ్ కాదు.
ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒకవేళ అర్త్క్వేక్స్ ఏమైనా వస్తున్నాయా లేవా అన్ని చెక్ చేసుకొని, ఆ సాఫ్ట్వేర్స్ అన్ని డిటెక్ట్ చేసుకొని, ఆ సెన్సర్స్ అన్ని దాన్ని డిటెక్ట్ చేసుకొని, అన్ని అనుభవం ఉంటేనే అది అప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది సార్ యాక్చువల్ చంద్రయాన్ 3. ఇంత ప్రాసెస్ అనేది యాక్చువల్లీ చంద్రయాన్ 3 వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ అన్ని డిజైన్ చేసుకొని, పేలోడ్స్ అన్ని డిజైన్ చేసుకొని, సెన్సర్స్ ఇవన్నీ డిటెక్ట్ చేస్తాయి సార్ ఈ సో ప్రాసెస్. ఈ చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడానికి ఈ సెన్సార్స్ ఉపయోగపడ్డాయి. ఈ సెన్సార్స్ ఒకటి సార్ యాక్చువల్లీ సెన్సార్స్ ఉన్నాయి దీంట్లో, పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్తోనే దాన్ని డిజైన్ చేశారు. ట్రబుల్ షూట్స్ అన్నీ వాళ్ళు ఫాల్స్ బేస్డ్ డిజైన్తో తయారు చేశారు. ఇది ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఫాల్స్ బేస్డ్ డిజైన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ చంద్రయాన్ 2లో ఉన్న ఫాల్స్ అన్ని ఇది చూసుకుంటుంది అనమాట. చూసుకొని అప్పటికప్పుడే డిసైడ్ చేసుకుంటుంది, కరెక్షన్స్ అన్ని చేసుకొని, ఎక్కడెక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో దాన్ని కరెక్షన్స్ చేసుకొని అప్పటికప్పుడే డెసిషన్ తీసేసుకుంటుంది. ఇక్కడ ఇది ఉంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని చెక్ చేసుకుని అప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్కి దిగిపోతుంది. ఒక మనిషి మేధస్సు లాగానే, మనిషి మేధస్సు లాగానే సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి మేధస్సు లాగానే. అది యాక్చువల్లీ దాని డెసిషన్ తీసుకోవాలన్నమాట ఆ 10 minutes లో. ఇస్రో నుంచి మనకి ఇచ్చే కమెంట్స్ ఏముండదు, అది డెసిషన్ తీసుకొని అప్పటికప్పుడే ఇది కరెక్ట్ ఉన్నాయంటేనే అది ల్యాండ్ అవుతుంది, లేకుంటే అది ల్యాండ్ కాదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తారు ల్యాండింగ్ ప్రాసెస్, అదే చేసేస్తుంది. సో అందుకు సక్సెస్ అయింది సార్ యాక్చువల్లీ. ఇంత దీంట్లో ఇన్ని వల్ల దాని సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఇవే సార్. ఓకే, వెరీ నైస్. क्या कि अभियान ये चंद्रयान 2 और 3 के बीच में क्या वेरिएशन है एंड क्या क्या इसमें कौन सा मटेरियल यूज किया, कौन सा मशीन यूज किया है, कैसे ये सक्सेस हो गया? Okay, good morning everyone. My name is Abhinav. To answer the first question about the comparison of Chandrayaan-2 and Chandrayaan-3, so like as my colleague Anil sir said that the landing area has been increased around 40 times. That is in Chandrayaan-2 the landing area was 500 by 500 meters only. Okay. But now in this the landing area is around 4 kilometers to 2.5 kilometers, which is 40 times much more, and that helped in successful landing of the Vikram lander. Okay. So that was the one major reason of like gaining confidence of landing the Vikram lander on moon. The second is they now included more fuel, so to in the Vikram lander, so that it will help in gaining more fuel capacity. Yes, okay. The third one is software upgrades. So since 2019 there have been so many upgrades happening, and that have been included till the recent times, and it has been incorporated. Okay. So that helped. So as in 2 it was dependent only on photos. Okay, So they used to take the photos and they used to land, but now they with the help of NASA and European Space Agency, they now used automatic algorithm feeder. So that also helped in automatic landing if communication failed. So and the fourth one is hardware upgrades like strong landing legs and efficient solar panels also. So in 3 years also, in every day we can see so much innovation happening in solar and renewable energy. So that also has been incorporated. So all these major improvements helped in the landing success of the Vikram lander on the moon. Also to answer the second question, what all Equipments, what all equipments and payloads are there on the Vikram lander and the rover Pragyan? used that Yeah, equipments. yeah. So first I will tell the what is payload. Payload is nothing but the weight of the lander and rover. So payload means each and every gram has been calculated to the perfection, so that it will not deviate, it will not disturb the mission. So that is why the payload is considered. So every gram matters here. So in this Chandrayaan-3 there are 7 payloads included, out of which one has been given and supported by NASA, by the US, and I will speak about that later. So first there are 2 payloads in Pragyan rover. Okay. The first one is APSX, that is alpha particle X-ray spectrometer, that is used to study the rocks. Okay. And the second one is LIBS, that is the full form is laser induced breakdown spectrometer, that is used to study the minerals of the moon, mineralogy of the moon. So that is why the rover will move around the moon like a car, like a vehicle, and it will study the rocks and minerals on the surface of the moon. So that is the main 2 payloads on the Pragyan rover. The 5 main payloads on the Vikram lander
which is there. The first one is camera. It will take the photos of the Pragyan rover, and it will send to us, and the ISRO will publish it once it will be released. The second payload is termed as Rambha, RAMBHA. That is full form is Radio Anatomy of Moon Bound Hypersensitive Ionosphere and Atmosphere. So what it does is it will send some laser on the rocks, and it will melt the rocks. Okay. And that melting of rocks will generate some gas, and that gas will be studied by the this payload, and that will help in gaining some knowledge about the moon structure. Okay. The third, and that is very useful and important payload. Yeah. The third payload, which is has been highly discussed, is called as Chandra Surface Thermophysical Experiment, CHAST, CHAST. So that will study the temperature, and that will study the temperature analysis on the moon surface. The fourth one is ILSA. ILSA is nothing but it will study the moon quakes. On Earth, when earthquake happens, we call it earthquakes. On moon, we will call it as moon quakes. So they will also help in gaining some radiation waves and all. Okay. And the fifth one, which has been contributed by the NASA, that is called as LRA. The full form is Laser Retro Reflector Array. So that is used for just like we have our GPS on our mobile phones. Yeah. It is the GPS for this lander. Okay. So that is called as LRA. So we can find out the exact location of the Vikram lander, even sitting here on this Earth. So this has been a major contribution to make the communication much more efficient, and that has been contributed by the NASA. So great thanks to NASA. Yeah, really great. Really great. Also, I would like to add one point is that the exploration part. Okay. So now we know that on 23rd August, India created a history by landing the Vikram lander on the nearer south pole of the moon. So now what is the next step is that this Vikram lander will and the Pragyan rover will explore the moon for around 1 lunar day. Okay. So I'll explain the 1 lunar day and 1 earth day. We all know 1 earth day is 24 hours, out of which 12 hours is daylight and 12 hours is night. So we have sun rays for 12 hours approximately. Similar is the case for 1 lunar day. Okay. But here the difference is 1 lunar day is approximately 29 earth days. ఏదైతే ఈ జాబిల్లి లోపల ఈ ప్రయోగాలు అనేటి ఎందుకు చేస్తున్నాము, ఇవాళ పంపించిన మన ఈ రోవర్ కానీ విక్రమ్ ల్యాండర్ కానీ ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇప్పటి వరకు పోయిన తర్వాత ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి? సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనం పోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడే ల్యాండర్ ఇప్పుడు 2 days జరిగింది సార్. యాక్చువల్లీ ఈ ల్యాండర్ ఏంటంటే ఇప్పుడు మనం విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ అనేది సపరేట్ అయ్యి ఇప్పుడు అది స్లోగా ల్యాండ్ అయిపోయింది సార్. మూన్ మీదకి ల్యాండ్ అయింది. ఇప్పుడు మూన్ మీదకి ల్యాండ్ అయినాక ఏంటంటే దాని ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో, దానికి సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో, పేలోడ్స్ ఉన్నాయో, అది ఆల్రెడీ దాని ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఉన్న ISRO స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఏవైతే ఉన్నాయో, స్కానర్స్ ఉన్నాయో, ఆ స్కాన్ చేస్తుంది. అది ఏం చేస్తుందంటే మొత్తం ఇప్పుడు చుట్టుపక్కల అంతా తిరుక్కొని ఏం చేస్తుందంటే స్కాన్ చేస్తుంది. ఈ స్కాన్ చేసేసి ఏంటంటే ఫొటోస్ తీసి పంపిస్తుంది. ఈ ఫొటోస్ ఎక్కడ పంపిస్తుందంటే ఈ రోవర్కి ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది ప్రజ్ఞాన్ రోవర్కి ఏందో, ఈ రోవర్ నుంచి అది దానికి కనెక్ట్ చేస్తుంది సార్, ల్యాండర్కి. ఇప్పుడు మనకు కనెక్ట్ చేయాలంటే రోవర్ డైరెక్ట్ మన ఇస్రోకి కనెక్ట్ కాదు సార్. ఇది ఏమో చేస్తుందంటే ఈ రోవర్ అనేది ప్రజ్ఞాన్ రోవర్ దాని సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయని ల్యాండర్కి ఇస్తుంది. ల్యాండర్ నుంచి మళ్ళీ మనకు ఇస్రోకి వస్తాయి. అట్లా కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అది మొత్తం పిక్చర్స్ తీస్తుంది సార్. దానికి ఏదైతే కెమెరాస్ అమర్చారో ఆ కెమెరాస్ తో ఏంటంటే అక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయి, అక్కడ పరిస్థితి మొత్తం, అంటే దాన్ని ఏమంటారు అంటే జియాలజీ, దాని టోపోగ్రఫీ సర్ఫేస్ ఎలా ఉంది, రఫ్ సర్ఫేస్ ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, ఏమున్నాయా, మెయిన్ ఇంకోటి దాన్ని అక్కడ చూడడానికి ఏంటంటే ఐస్ సార్. అక్కడ ఉన్న ఐస్ అసలు ఎలా ఉంది, ఐస్ పరిస్థితి ఏంది, దాంట్లో ఎలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఐస్ ని అనలైజ్ చేసి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ సార్. ఆ ఐస్ ని ఎందుకు అనలైజ్ చేస్తున్నారంటే దాంట్లో ఏంటంటే హైడ్రోజన్ ఉంది సార్. ఆ ఐస్ లో ఉన్న హైడ్రోజన్ ని వీళ్ళు అనలైజ్ చేయదలుచుకున్నారు. అది ఇప్పుడు ఏంటంటే మనకు ఐస్ దీంతో పాటు బ్లాక్ అయి ఉంది, కానీ దాన్ని చూసి వీళ్ళు ఈ హైడ్రోజన్ ని వాళ్ళు సపరేట్ చేసి చూస్తారు. ఈ హైడ్రోజన్ ఏంటంటే చీప్ ఫ్యూయల్, మన దగ్గర చాలా తక్కువ ఉంది, కానీ అక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చెక్ చేస్తున్నారంటే
ఫ్యూయల్స్ గురించి చెక్ చేయడానికి మెయిన్ వెళ్తున్నారు. ఎందుకంటే హీలియం ఒకటి, హైడ్రోజన్ ఒకటి, ఈ 2 ఫ్యూయల్స్ మెయిన్ యాక్చువల్ ఏంటంటే మన దగ్గర తక్కువ ఉన్నాయి అర్త్లో. ఆ ఫ్యూయల్స్ మనకు ఉపయోగపడవు, అక్కడ ఎక్కువ క్వాంటిటీలు ఉన్నాయి. ఓకే, హీలియం ఒకటి, హైడ్రోజన్ ఒకటి. ఈ ఫ్యూయల్స్ గురించి చాలా వెతుకుతున్నారు. ఇవి ఒకవేళ దొరికిపోతే మనకి ఏంటంటే ఇవి చాలా యూజ్ అవుతాయి సార్. ఎందుకంటే ఉండడానికి ఈ ఫ్యూయల్స్ మనం చీప్ ఫ్యూయల్ యూజ్ చేసి వేరే అంతరిక్షాలు కూడా ఇప్పుడు మనం వేరే ప్లానెట్స్ వెళ్ళడానికి కూడా ఈ చీప్ ఫ్యూయల్ యూజ్ చేసుకుని వాళ్ళు పంపించడానికి చేస్తున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవేమైనా వేరే ఎలిమెంట్స్ దొరుకుతాయా వీళ్ళకు, మినరల్ కాంపోజిషన్ ఒకటి చెక్ చేస్తున్నారు. అంటే ఏమైనా వేరే ఎలిమెంట్స్ ఏంటంటే ఇప్పుడు రేర్ అర్త్ ఎలిమెంట్స్ అని ఉంటాయి సార్, ల్యాంథనైట్స్ అని. ఇవన్నీ ఏంటంటే ఈ యాక్టినైట్స్ అని, ల్యాంథనైట్స్ అని, ఇవన్నీ ఏంటంటే రేర్ అర్త్ ఎలిమెంట్స్. ఈ రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఎందుకు వెతుకుతున్నారు, మెయిన్ కాంపోనెంట్ అది మన దగ్గర తక్కువ ఉన్నాయి సార్, అక్కడ చాలా ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఏవైతే దొరుకుతాయో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అని అది వాడుకుంటారు. ఎందుకంటే అందరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరూ ల్యాండ్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఎవరికి చెందుతుందనే ఒకటి డిస్కషన్ పెద్దగా ఉంది సార్. అది యాక్చువల్లీ అది తర్వాత తేలుతుంది. యాక్చువల్లీ అది చాలా టైం పడుతుంది. చాలా టైం. రోవర్ అండ్ విక్రమ్ ఏదైతే ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే మనకు పంపిస్తుంది. ఆ అనలైజర్ ఏంటంటే ఆ పంచ్ తీసుకొని ఆ సాయిల్ ని లోపలికి వెళ్ళి తీసేసుకొని మొత్తం అనలైజ్ చేసి అన్ని టెస్టులు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఆ అనలైజర్ ఉంది, ఆ అనలైజర్ పంచ్ చేసుకొని ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం డేటా తీసుకొని అది విక్రమ్ ల్యాండర్ పంపించేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇస్రోకి వచ్చేస్తాయి. ఈ 14 days లోనే వచ్చేస్తాయి మొత్తం మనకు. అక్కడ ఉన్న అసలు ఐస్ లో ఏముంది, అక్కడ హీలియం కాన్స్టెంట్ ఎలా ఉంది, దాని టెంపరేచర్ సర్ఫేస్ ఎలా ఉంది, సిస్మిక్ వేవ్స్, ఈ 14 days లో మొత్తం డేటా మనకు వచ్చేస్తాయి. సరిపోతుంది ఆ 14 days డేటా. ఆల్రెడీ అది స్టార్ట్ చేసేసింది, పిక్చర్స్ వచ్చేస్తున్నాయి, డేటా వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ దీని యొక్క చంద్రయాన్ 3 యొక్క మిషన్ సార్ యాక్చువల్లీ. ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వరకు ఇది మనం చాలా సక్సెస్ అయ్యే మంచి గొప్ప పేరు వచ్చింది మనకి. ఇవాళ గగన్యాన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? గగన్యాన్ ఇవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు గగన్యాన్ ఉంది సార్. యాక్చువల్లీ మనకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆదిత్య L1 మనం చేయబోతున్నాం. గగన్యాన్ ఉంది మనకు, వేరే ఏవైతే పంపించబోతున్నాం ఫస్ట్ నెక్స్ట్ ఫేజ్ లో మనకు వచ్చేది ఆదిత్య L1 సార్. యాక్చువల్లీ ఇది సూర్యుని మీద పంపించే గ్రహణం సార్. యాక్చువల్లీ ఇది సూర్యుని మీద పంపించే ఇంకో శాటిలైట్. యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాసెస్ లో వీళ్ళు చేయబోతున్నారు. ఓకే, సో ఇది నెక్స్ట్ శాటిలైట్ ఫస్ట్ మనకి నెక్స్ట్ వచ్చి September 2nd వీళ్ళు లాంచ్ చేద్దామని చూస్తున్నారు. యాక్చువల్ అదే PSLVని తీసుకుని వెళ్ళి ఈ శాటిలైట్ని సన్ దగ్గరికి లాంచ్ చేద్దామని చూస్తున్నారు సార్. యాక్చువల్ ఇది ఒక కాన్సెప్ట్ సార్. ఏదైతే సూర్యుని లోపల కూడా ఇవాళ ప్రయోగం జరగబోతుంది, గగన్యాన్ అనేది ఇదే జాబిలిలో ఇంకో ప్రయోగం జరగబోతుంది. ఇలాగా ఒక్కొక్క అడుగు ముందుకెళ్తూ మన మొత్తానికైతే చంద్రమండలంలో అటు సూర్యమండలంలో మనకి ఎంతవరకు ఉపయోగం ఉంది, ఇంత సేమ్ వే భూమి నుండి విడిపోయిన ఒక ముక్క చంద్రమండలం లేక అదొక సపరేట్ గ్రహమా అనేది కూడా ఇవాళ ఈ 14 రోజుల చర్చ ప్రయోగం మీద తెలియబోతుందని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడం అనేది అందరి లోపల కూడా చాలా గొప్పగా విజయం సాధించిన ఘనత అనేది సంతోషంలో ఉన్నాం. ఫర్దర్ ప్రయోగాలు కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి ఇటు RTV కూడా కోరుకుంటుంది.